ప్రైజ్ లార్డ్. గమనించండి, ఇప్పుడు నేను వేలింగ్ వాల్ దగ్గర ఉన్నాను, ఏడుపులో కూడా. ఇక్కడికి ఆ గోడ దగ్గరికి వెళ్ళడానికి ముందు తప్పనిసరిగా ఈ క్యాప్ను ధరించుకొని వెళ్ళాలి. అయితే వీళ్ళారా గమనించండి, నా చేతిలో ఉన్న ఈ కవరు మీరిచ్చిన ప్రార్థన అంశాలు వీటిని చాలా జాగ్రత్తగా నేను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అందుకొరకే మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా ఈ పేపర్లు నాకు ప్రార్థన అంశాలు ఇవ్వమని చెప్పినాను. కేవలం ఈ ఉద్దేశంతోనే ప్రార్థన అంశాలన్నీ తీసుకొని వచ్చి ఈ ఏడుపుల గోడ దగ్గర పెట్టి ప్రార్థన చేయడానికి తీసుకొని వచ్చున్నాను. దీని విశేషం చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని వందల సంవత్సరాల నుండి యూదులైన వారు ఇక్కడికి వచ్చి కన్నీరు విడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ప్రభా, మరలా మాకెప్పుడు ఆ మంచి రోజులు వస్తాయి, మాకు మరలా ఎప్పుడు ఆ యెరూషలేమును మాకు ఇస్తావు అని ఈ గోడ దగ్గర వారి తల బాదుకొని ఏడుస్తుంటారండి. ఈ తలను బాదుకొని ఏడుస్తారు. మీరు అక్కడ గమనిస్తే కుర్చీలో కూర్చున్న యూదులు, అక్కడక్కడ కూర్చున్నారు, వీళ్ళంతా యూదులు ఏడుస్తుంటారు. అంత మాత్రమే కాదు, ఇది వెస్టర్న్ వాల్ అని అంటారు. అంటే ఇది వెస్ట్ సైడ్ ఉన్నందుకు వెస్టర్న్ వాల్ అంటారు. ఏడుపుల గోడ అనడానికి గల కారణం ఏంటంటే రోధించి కన్నీరు విడుస్తూ ఏడుస్తుంటారు ఇక్కడ. ఆ స్థలానికి మనం వచ్చున్నాం ప్రియులారా. ఎన్నో లక్షలాది ప్రజల యొక్క కన్నీరు ఇక్కడ ఉందండి. లక్షలాది ప్రజల మంది కన్నీరు ఇక్కడ ఉంది. ఆ కన్నీటి ప్రార్థన చేసిన స్థలం ఇది. కనుక నేను ఈ యొక్క ప్రేయర్ లిస్టులు, ఈ ప్రార్థన అంశాలన్నీ ఇక్కడ తేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడండి. నా జీవితంలో గత 5 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఏవేవైతే నేను ఇక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నానో అవన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెస్టర్న్ వాల్ దగ్గర నేను వెళ్తున్నాను. గమనించండి, ఏం చేయబోతున్నానో చూడండి. మీరందరూ కూడా చూడండి. ప్రార్థన చేయడానికి కూర్చున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఎన్ని ప్రార్థన అంశాలు ఇక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇందులో అన్ని ప్రార్థన అంశాలే. ఇవన్నీ అనేక దేశాల నుండి, ప్రపంచ దేశాల నుండి వచ్చి వాళ్ళ ప్రార్థన అంశాలు పెడతారండి. ఇవన్నీ ప్రార్థన అంశాలే. వీళ్ళంతా కూడా ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మీకు ఇక్కడ యూదుని చూపిస్తాను చూడండి. ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడో చూడండి. అక్కడ గమనించండి, ఒక పెద్ద ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చున్నాము, గమనించండి ఇక్కడ ఎలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఈ పెద్దయ్య గారు ఇజ్రాయేల్ రక్షణ కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. ఈ యెరూషలేము ఏడుపుల గోడ దగ్గర యూదుడు ఇతను ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. గమనిస్తున్నారా? మనం కూడా ఇజ్రాయేల్ రక్షణ కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. మనకు దేవుడు భారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఇక్కడ ప్రార్థన అంశాలు పెట్టి ప్రార్థన చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నీ నామమున ప్రార్థన చేసి ప్రార్థన అంశాలు నేను ఇక్కడ పెడుతున్నాను. బిడ్డలు ఎన్నో సమస్యలతో రోధిస్తూ కన్నీటితో వేదనతో ఉన్నవారు ఈ అంశాలు రాసించున్నారు. అయ్యా, మరి రాసించిన ప్రతి ప్రార్థన అంశమునకు మీరు జవాబు దయచేయండి. నీ నామమున ప్రార్థన చేసి ఇక్కడ పెట్టి వెళ్తున్నాను ప్రభువా. నీ నామమున నేను ప్రార్థన చేసి ఈ స్థలంలో ఈ ప్రార్థన అంశాలు పెడుతున్నాను స్వామి. నామమున ప్రార్థన చేసి ఈ స్థలంలో ఈ ప్రార్థన అంశాలు పెడుతున్నానయ్యా. ప్రార్థన ఆలకించువాడా, జవాబు దయచేయండి. ప్రార్థన ఆలకించువాడా, జవాబు దయచేయండి. ప్రార్థన ఆలకించువాడా, కన్నీరు కన్నీరు మీరు తొడవదు స్వామి. యొక్క కన్నీరు జవాబు దయచేయండి నాయన. జవాబు దయచేయండి. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీకు వందనాలు. చూపండి నాయన, మీకు వందనాలు. స్తోత్రం డాడీ. వందనాలు సయ్యా. ప్రభా, నీకు వందనాలు.
స్థలంలో చేయబడిన ప్రతి ప్రార్థన అంశం మీరు ఆలకించి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప కలుగునుగాక. ప్రియులారా, ఈ ప్రార్థన అంశాలన్నీ కూడా ఇక్కడ మీరు ఇచ్చిన ప్రార్థన అంశాలన్నీ కూడా ఈ ఏడుపుల గోడ యొద్ద పెట్టడం జరిగింది. గుండెలో ఉన్న ఆశ తడి ఆవిరవుతున్నా, కన్నీరు ఏరులై పారుతున్న వేళలో కోటకు నన్ను నడిపించి, నా ఆశా జ్యోతివని ప్రాణమిచ్చి, నీ జీవపు కోటకు నన్ను నడిపించి, సమృద్ధి జీవముతో నన్ను నింపినావు, సమృద్ధి జీవముతో నన్ను నింపినావు. నీ దివ్య కిరణమే వెలిగించె నన్ను, క్షణంలో మారిపోయే నా జీవిత గమనము. దివ్య కిరణమే వెలిగించె నన్ను, క్షణంలో మారిపోయే నా జీవిత గమనము.